నష్టాల బారి నుంచి బయటపడేందుకు టీఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. కేవలం టికెట్ల ద్వారా కాకుండా ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయాలపై దృష్టి పెడుతోంది. ఖాళీ స్థలాలను లీజుకి ఇవ్వడంతో పాటు పెట్రోల్ పంపుల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అధికారులు. తెలంగాణలో ప్రగతి రథచక్ర నష్టాల నుంచి లాభాల వైపు పరిగెత్తేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా సంస్థకు చెందిన స్థలాల్లో అద్దె ప్రాతిపదికన రీటైల్ పెట్రోల్ గ్యాస్ బంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొత్తం 52 రీటైల్ అవుట్లెట్లు ఆయిల్ కంపెనీలకు లీజుకు ఇచ్చేందుకు రెడీ అయింది. దీనిపై హెచ్పీసీఎల్ తో అవగాహన ఒప్పందం కుదిరింది. మేనేజింగ్ డైరెక్టర్ జీవీ రమణారావు, హెచ్పీసీఎల్ సౌత్ సెంట్రల్ జోన్ జనరల్ మేనేజర్ జీఎస్వీ ప్రసాద్ ప్రాథమిక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆర్టీసీకి సూచించిన ఖాళీ ప్రదేశాల్లో హెచ్పీసీఎల్ ఖర్చులన్నీ భరించి పెట్రోల్ పంపులు, గ్యాస్ స్టేషన్లు నిర్మిస్తుంది. కానీ నిర్వహణ బాధ్యత మాత్రం ఆర్టీసీనే చేపట్టనుంది. ఉద్యోగులను సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఓపెన్ టెండర్స్ ద్వారా కాంపిటేటివ్ బిడ్డింగ్స్ లో ఎంపిక చేయనుంది ఆర్టీసీ. 30 ఏళ్లు లీజుతో స్థలాలను అందించడం వల్ల ఆర్టీసీకి ఏడాదికి 10 కోట్లకు పైగా ఆదాయం రానుంది. హెచ్పీసీఎల్ తో జరిగిన చర్చలతో ఇండియన్ ఆయిల్ కంపెనీ కూడా ముందుకు వచ్చింది. రీటైల్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ప్రకటించడంతో మిగిలిన స్థలాన్ని ఎంపిక చేసే పనిలో పడ్డారు అధికారులు. దీంతో ఒక్కేడాదిలోనే కనీసం 10 నుంచి 20 కోట్ల వరకు ఆదాయం సమకూరనుంది. మన హిందుస్థాన్ పెట్రోలియం వారితో సంస్థ ఏర్పరచుకున్నటువంటి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఒక 52 సైట్లలో వాళ్ళు పెట్రోల్ బంకు మన స్థాపించి దాన్ని మాకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మేము ముఖ్యంగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో సర్వీస్ ప్రొవైడర్గా మేము దాన్ని నడిపి దానిపైన వచ్చే కమిషన్ పరంగా అయితేనేమి, ఇటు లీజ్ పైన హిందుస్థాన్ పెట్రోలియం వారు ఇచ్చే పరంగానేమి సుమారు 10 కోట్ల పైన మా ప్రథమ అంచనా. అది ఇంకా ఎక్కువనే ఉంటుంది. బట్ సుమారు 10 కోట్ల వరకు ప్రతి సంవత్సరం ఆదాయం రావడానికి అవకాశం ఏర్పడింది. సో ఇదే కాకుండా మినీ థియేటర్లు, తర్వాత ఈ ఖాళీ స్థలాల్లో ఉన్నటువంటి దానికి బీఓటీ ప్రాతిపదికన ఇవ్వడానికి ఇంకా దానికి కూడా మేము టెండర్ పిలవడం జరుగుతుంది. అయితే ఈ అవుట్లెట్ల నిర్వహణ అవుట్సోర్సింగ్ తో కాకుండా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులతో నిర్వహించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. మేము ఇంకా చెప్పేది అంటే ఏదైతే కొన్ని బీఓటీ స్కీమ్లు కూడా ఇస్తున్నారు కదా, మేము ప్రభుత్వం ఒకసారి మాకు ఆర్థిక సాయం అందించి దాదాపు ఈ బీఓటీ స్కీమ్ అయ్యే ఖర్చు మొత్తం ఒకసారి ప్రభుత్వమే భరిస్తే ఇంకా కిరాయిల రూపాయలు ఎక్కువ డబ్బులు వస్తే ఆర్టీసీ మన కూడా కొద్దిగా ఈజీ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు ఎంత చేసినా కూడా దాదాపు గత ఏళ్ళలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే అప్పులను కూడా ఒకసారి రైట్ ఆఫ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు తీసుకున్న చర్యలు ఇవి ఎప్పుడో తీసుకోవాల్సిన అవసరం ఉండే, ఇప్పుడైనా తీసుకున్న సంతోషం. అదేవిధంగా అయితే పెట్రోల్ బంకుల విషయంలో పెట్రోల్ బంకులు కానివ్వండి, మిగతా లీజ్ ఇస్తున్నా అక్కడ ఆర్టీసీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా దానికి కోటా పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అటు బస్ స్టేషన్లో మినీ థియేటర్లపైన దృష్టి పెట్టింది టీఎస్ఆర్టీసీ. మొత్తం మీద తాజా ప్రణాళికల ఒప్పందాలతో నష్టాల నుంచి కొంతవరకు గట్టెక్కవచ్చన్న భావనలో ఉన్నారు ఉద్యోగులు.